వెల్కమ్ టు బిగ్ సినిమా. భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, విజువల్ వండర్స్ అయినా ఐ డోంట్ కేర్ అంటున్నారు ఆడియన్స్. మాకు కావాల్సింది కంటెంట్ కానీ కాస్టింగ్ కాదంటూ కుండబద్దలు కొట్టేస్తున్నారు. అంతగా చూడాలనుకుంటే ఓటీటీకి వెళ్ళిపోతాం కానీ థియేటర్కి వచ్చే కాసులు కురిపించలేమంటూ నిర్మోహమాటంగా చెప్పిస్తున్నారు మూవీ లవర్స్. స్టార్ హీరో మూవీసా అయితే మినిమం గ్యారంటీ అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు. టాక్ ఎలా ఉన్నా వసూళ్ల వర్షం కురిపించేవారు ఆడియన్స్. పెద్ద హీరోల సినిమాలంటే సేఫ్ జోన్ లో ఉన్నట్లు ఫీల్ అయ్యేవారు మేకర్స్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సినిమాలు ఏవైనా, స్టార్స్ ఎవరైనా కంటెంట్ కనెక్ట్ కాలేదంటే కాసులు కురిపించము అంటున్నారు. అప్పుడెప్పుడో శంకర్ దాదాకి పోటీగా వచ్చిన ఆనంద్ ఎంత అప్లాస్ మూట కట్టుకుందో చూసాం. ఇక వారం రోజుల గ్యాప్ లో వచ్చిన చిరుత, హ్యాపీ డేస్ లో ఎంత హోరాహోరీగా తలపడ్డాయో తెలియంది కాదు. ఇక బ్రోగా వచ్చిన పవర్ స్టార్ ని కాదని అదే సమయంలో వచ్చిన బేబీకి బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ఇక 2024 పొంగల్ బరిలో దిగిన మహేష్ సినిమా గుంటూరు కారంని కాదని తేజ సజ్జా హనుమాన్ కి జైకొట్టి 100 కోట్లు కురిపించారు. అంటే కావాల్సింది స్టార్స్ కాదు, కంటెంట్ అన్నమాట. ఇక భారీ బడ్జెట్, గ్లోబల్ స్టార్ డైరెక్టర్ అంటూ వచ్చిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ మూవీ జోరు ముందు నిలబడలేదంటే ఆడియన్స్ ఎంత పర్టికులర్ గా ఉన్నారో అర్థమవుతుంది. ఇక తాజాగా అసలు హీరోలే లేకుండా కేవలం యానిమేటెడ్ మూవీగా వచ్చిన మహావతార నరసింహ భారీ అంచనాలతో వచ్చిన హరిహర వీరమల్లుకి ఎలా చిల్లు పెట్టిందో చూసాం. సో కావాల్సింది స్టార్స్ కాదు, సరైన కంటెంట్ అని మేకర్స్ గ్రహించి కథాబలమున్న చిత్రాలకి సై అంటారా, లేక అదే మూసలో కొట్టుకుపోతారా చూడాలి. దేవకట్ట, వెన్నెలతో ప్రస్థానం మొదలెట్టిన ఈ వర్సటైల్ ఫిలిం మేకర్ లేటెస్ట్ గా మయసభ అంటూ మరోసారి ఆడియన్స్ ని అలరించేందుకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. మరి తెలుగు రాష్ట్ర రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు ఉద్దండులైన పొలిటీషియన్స్ మధ్య మొదలైన ఈ పొలిటికల్ గేమ్ ఎక్కడ మొదలై ఎక్కడికి చేరిందో మనము ఓ లుక్కేద్దామా? హీరోలు, విలన్లు లేరి నాటకంలో అంటూ ప్రస్థానం సినిమాతో రాజకీయాలకి సరికొత్త అర్థం చెప్పాడు దేవకట్ట. మరి అచ్చొచ్చిన అదే రాజకీయాల్ని మరోసారి బ్యాక్ డ్రాప్ గా తీసుకుని తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ మయసభ ఎలా ఉందో చూద్దాం. కథలోకెళ్దాం. కేకేఎన్, ఎంఎస్ఆర్ ఇద్దరూ కాలేజీలో ఒకరికొకరు పరిచయం అవుతారు. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఇక కేకేఎన్ కు మాత్రం తన కాలేజీ తరపున స్టూడెంట్ యూనియన్ లీడర్ అవుదామనుకుంటాడు. కానీ కాలేజ్లో వేరే కులానికి చెందిన వ్యక్తుల డామినేషన్ కారణంగా అక్కడ విజయం సాధించలేకపోతాడు. ఆ తర్వాత ఎంఎస్ఆర్ పరిచయం కావడంతో ఇద్దరు రాజకీయాల్లోకొచ్చి ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. ఆ తర్వాత తమ రాజకీయ ఎత్తుగళ్లతో వీళ్ళిద్దరూ చిన్న వయసులోనే మంత్రులవుతారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో హీరోగా అలరిస్తున్న ఆర్సీఆర్ తన కుమార్తెను కేకేఎన్ వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటనతో ఆర్సీఆర్ వీర తెలుగు పార్టీని స్థాపిస్తాడు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 6వ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న ఐడీపీఐ పార్టీని మట్టి కరిపించి ఆర్ఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆర్ఎస్ఆర్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడానికి అతని అల్లుడు కేకేఆర్ ఏం చేశాడనేదే మయసభ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ స్టోరీ. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సిబిఎన్, వైఎస్ఆర్లని దృష్టిలో పెట్టుకుని వాళ్ల పొలిటికల్ లైఫ్ జర్నీనే తెరకెక్కించారనేది వాస్తవం. ఇక సిరీస్ విషయానికొస్తే ఇందులోని ట్విస్ట్లు, మలుపులు, ద్రోహం, లక్ష్యం, త్యాగం తదితర అంశాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ఈ విషయాన్ని అవపోసన పట్టించుకున్న దేవకట్ట ఎంగేజింగ్ పొలిటికల్ డ్రామాను తీర్చిదిద్దడంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. ఆయన రైటింగ్, కథనంలోని లోతు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. రామిరెడ్డిగా చైతన్యరావు, కృష్ణమనాయుడుగా ఆది పినిశెట్టి పర్ఫెక్ట్ గా సరిపోయారు. సాయి కుమార్, చక్రధర్ రావు కూడా తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగే ఈ సిరీస్ లో లోపాలు కూడా ఉన్నాయి. సిరీస్ మధ్యలో ఈ వెబ్ సిరీస్ రైటింగ్ చాలా చప్పగా సాగుతుంది. ముఖ్యంగా భారత్ లో ఎమర్జెన్సీ వంటి సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకో. ఈ సబ్జెక్టును దేవకట్ట అండ్ టీం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. సురేష్ రఘుటు, జ్ఞానశేఖర్ విఎస్ కెమెరా పనితనం అదిరిపోయింది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చాలా వరకు బాగున్నా కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండాల్సిందే. శక్తికాంత్, కార్తిక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా చూస్తే మయసభ ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. బాలయ్య, కుర్ర హీరోలు కూడా అందుకోలేకపోతున్న రేసుగుర్ర. 30 ఏళ్ల కుర్ర హీరోలే సినిమాలు చేయలేక చెతికిల పడుతుంటే సినిమాల మీద సినిమాలు లైనప్ చేస్తున్నాడు బాలయ్య. అయితే ఇది కూడా సరిపోదంటూ ఏకంగా ఏడాదికి 4 చేస్తానంటూ హామీ ఇస్తున్నాడు. మరి బాలయ్యకి దీటుగా మరే హీరో అయినా నిలబడతాడా? ఏడాదికి ఒక సినిమానే గగనమైన ఈ రోజుల్లో 4 సినిమాలకి ఎవరైనా సై అంటారా?
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఏడాదిలో 18 సినిమాలు చేశాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇక అప్పట్లో ఏడాదికి 10-12 సినిమాలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే అదంతా గతం. కాలం మారింది. భారీ బడ్జెట్లు, స్టార్ కాస్టింగ్లు, విజువల్ ఎఫెక్ట్లు, పాన్ ఇండియా స్టేటస్లు, ఇలా రీజన్ ఏదైనా ఏడాదికి ఒక సినిమా, ఒక్కోసారి అది కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు మన స్టార్ హీరోలు. అయితే అది నాకు వర్తించదు అంటున్నాడు మన బాలయ్య. అవును, అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, వీరసింహారెడ్డి వంటి సినిమాలు ఇచ్చిన జోష్తో ఇప్పుడు ఏకంగా 4 సినిమాలకి సై అంటున్నాడు. బాలయ్య వద్దకి వచ్చిన ఫిల్మ్ ఫెడరేషన్ ఛాంబర్ ఇష్యూ సందర్భంగా ఈ కామెంట్స్ చేసుకొచ్చాడు బాలయ్య. దీంతో బాలయ్యకి పోటీగా వచ్చే మిగతా హీరోలు ఎవరైనా ఉంటారా అని ఆరా తీస్తున్నారు మూవీ లవర్స్. తోటి నటులైన చిరు కూడా ఈ మధ్య కాస్త స్పీడ్ పెంచినట్టే కనిపిస్తున్నా మరీ ఏకంగా ఏడాదికి 4 సినిమాలంటే కాస్త కష్టమే. పైపెచ్చు మీద పడుతున్న 7 పదులు కూడా ఎంతవరకు సహకరిస్తాయి? ఇక క్యామియోలతో కాలం వెళ్లదీస్తున్న నాగ్ హీరోగా కాకుండా ఇలానే స్పెషల్ రోల్స్ చేసుకుపోతే 4ను మించొచ్చు. కానీ హీరోగా చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో జనరేట్ అయ్యే మనీ అంతకు మించి అని కింగ్కి తెలియందే కాదు. మరి మన కార్మికులని దృష్టిలో పెట్టుకుని ఇకనైనా స్పీడ్ పెంచుతాడా చూడాలి. ఇక నాకేం తొందర లేదంటూ ఏడాదికి 1కి మించి వదలని వెంకీ, రాణా నాయుడు లాంటి సిరీస్లు చేస్తే మాత్రం ఆ నెంబర్ని బీట్ చేయొచ్చు. ఇక వీరు కాకుండా పాన్ ఇండియా మోజ్లో పడి నెంబర్స్ కాదు కలెక్షన్స్ ముఖ్యమని డిసైడ్ అయిన సోకాల్డ్ స్టార్ హీరోస్ నుంచి ఇలా ఏడాదికి 4 ఆశించడం అంటే అత్యాశనేమో. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా చలామణిలో ఉన్న వాళ్లలో మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లే, అవమానాలను భరించి అవకాశం వచ్చినప్పుడు తమ టాలెంట్ని నిరూపించుకున్న వాళ్లే ఇప్పుడు స్టార్స్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి సక్సెస్ చూసిన తమన్నా కూడా ఓ పెద్ద హీరోతో ఇలాగే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుందట. అయితే ఇబ్బంది పెట్టిన ఈ హీరో ఎవరో చెప్పకుండా లౌక్యం చూపిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. ఇండస్ట్రీ ఇక్కడ పూలే కాదు, రాళ్లు కూడా పడతాయి. కాసులు, కాంట్రవర్సీలు కలిసి సావాసం చేస్తాయి. కేవలం ఇమేజ్ కావాలి కానీ ఇబ్బందులు రావద్దు అంటే కాని పని. ఇదే విషయాన్ని కుండ బద్దలు కొడుతుంది మిల్కీ బ్యూటీ తమ్ము. అవును, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా మంది తనను అవమానించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని వాపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ మొదట్లో సౌత్ స్టార్ సరసన నటిస్తున్న టైంలో తనకు అసౌకర్యంగా ఉందని చెప్పినందుకు ఆ స్టార్ హీరో కేకలు వేసి తన స్థానంలో మరో నటిని తీసుకోవాలని ఆదేశించారట. అప్పుడు ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాను. మరుసటి రోజు ఆ స్టార్ హీరోనే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. కోపంలో అలా అరిచానని, అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డాడు అని చెప్పుకొచ్చింది తమన్నా. అయితే ఆ పెద్ద హీరో ఎవరనేది మాత్రం ఓపెన్ గా చెప్పే ధైర్యం చేయలేకపోయింది ఈ ముంబై ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఇలాంటివి ఎన్ని ఫేస్ చేస్తే కానీ ఇండస్ట్రీలో పాగా వేయలేరన్న నిజ జీవిత సత్యాన్ని తమ్ము ఇలా బోధిస్తుందన్నమాట. ఆ మధ్య ఆజ్కి రాత్ అంటూ బాలీవుడ్ కి ముచ్చమటలు పోయించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇటీవల ఓదెలా 2తో శివశక్తిగా మెప్పించిన తమన్నా ప్రస్తుతం 4 హిందీ సినిమాలని లైన్లో పెట్టడం విశేషం. వచ్చే వారం వార్ 2, కూలీ సినిమాలు ఎంట్రీ ఇస్తుండటంతో చిన్న సినిమాలు అలర్ట్ అయిపోయాయి. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 8 సినిమాలు బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేయడానికి సిద్ధమైపోయాయి. ఇక ఇందులో అతడు వంటి కల్ట్ క్లాసిక్ కూడా రీరిలీజ్ కు సిద్ధమవడం ఇక్కడ విశేషం. ఆగస్టు 14 యావత్ సినీ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు. కూలీతో తలైవా, వార్ 2తో తారక్ బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమైన రోజు. దీంతో అక్కడిదాకా ఆగలేమంటూ పొలోమంటూ ఏకంగా 6 సినిమాలు థియేటర్లపై అటాక్ చేయబోతున్నాయి. వీటిలో కాస్త ఎక్కువ ఆకట్టుకుంటోంది అంటే కన్నడ నుంచి డబ్ అవుతున్న సూ ఫ్రమ్ సో. 3 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ కన్నడలో ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మనీ హారర్ అండ్ కామెడీ డబ్బింగ్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక మలయాళం నుంచి అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం వస్తోంది. ఇది గతంలోనే మలయాళంలో విడుదలైంది. మరి తెలుగులో ఎలాంటి స్పందన తీసుకొస్తుందో. ఇక తెలుగు నుంచి వైవా, హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన బకాసుర రెస్టారెంట్ విడుదలవుతోంది. ఇది కూడా హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక అంతా కొత్త వాళ్లే నటించిన రాజుగారి సవాల్, భళారే చిత్రం, బ్లాక్ నైట్ అనే చిత్రాలు ఈ 8న రిలీజ్ అవుతున్నాయి. వీటి గురించి ఆడియన్స్ పట్టించుకుంటారా అనేది అనుమానమే. అయితే ఒక రోజు తర్వాత అంటే ఆగస్టు 9న మాత్రం బాక్సాఫీస్ అంతా అతడి మానియానే ఉంటుందని చెప్పక తప్పదు. చూడాలి మరి అసలు కంటే కొసరుగా వస్తోన్న ఈ అతడు ఎన్ని సినిమాల కలెక్షన్స్ కి గండి కొడతాడు. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి, జున్నుతుల ప్రధాన పాత్రలో నటించిన తెలంగాణ విలేజ్ లవ్ స్టోరీ మోతేవారి లవ్ స్టోరీ.
శివకృష్ణ బుర్రా దీనికి దర్శకత్వం వహించిన ఈ కామెడీ సిరీస్ని మధుర శ్రీధర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ కలిసి నిర్మించారు. ఇక ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా మెగా ప్రివ్యూ ఈవెంట్ను ఏర్పాటు చేసింది మూవీ టీం. మూతబరి లవ్ స్టోరీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, తర్వాత డిఓపి గారికి. డిఓపి గారి పేరులోనే అరుపులా ఉంది, బట్ విజువల్ చూసిన తర్వాత అరుపులే, ఇంకా ఆ అరుపులన్నీ మీకే సొంతం అవన్నీ. సో మీ విజువల్స్ అలా చూపించారు. ఇలాంటి సిరీస్లు ఇంకా చేయాలని, అనిల్ టీం సక్సెస్ అవ్వాలని, అంటే వెబ్ సిరీస్ అంటే ఆల్రెడీ యూట్యూబ్ నుంచి వెబ్ సిరీస్కి వచ్చారు, వెబ్ సిరీస్ నుంచి థియేటర్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను వీళ్ళని బ్లెస్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికంటే శివన్నకి, బికాజ్ అసలు నాకు తెలుగు కూడా మాట్లాడడం సరిగ్గా రాదు, అంటే బూతులు వచ్చు కానీ ఫ్లూయెంట్గా తెలుగులో మాట్లాడాలంటే చాలా తడబడతా. కానీ మోతేవరి ఆ స్లాంగ్ అదంతా శివన్న నన్ను చెక్కినట్టు చెక్కారు. నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ డే ఎవరో నన్ను ఏదో అన్నారని చెప్పేసి నేను మొత్తం నర్వస్ అయిపోయి ఏం చేయలేదు ఆ రోజు. మొత్తం వల్ల బడ్జెట్, టైం రెండు వేస్ట్ చేసేసా. అండ్ ఒక రోజు అయితే డిఓపి గారు నన్ను వెనుక, నేను ఇట్లా ఏదో కమెంట్ పాస్ చేసి ఎగురుకుంటూ వెళ్తున్నా, ఆయన నన్ను చూడలేదు, ఇట్లా తిరిగి నువ్వు ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకొని మాట్లాడు అని అన్నారు. అది ఒక్కటి నాకు మైండ్లో తట్టింది. ఏమని డిసైడ్ అయినా అంటే యాక్టింగ్ నేర్చుకొనే మాట్లాడతా. ఎప్పుడు ఇంతకు ముందు తర్వాత ఎప్పుడన్నా నాకు ఒక ఛాన్స్ వస్తే మాత్రం నీకు యాక్టింగ్ ఎవరు నేర్పించారు అని అడిగితే బ్రో ఇంకా శివన్ననే నేర్పించారని అందరికీ చెప్పుకుంటా. ఈ కంటెంట్ వెళ్తే మా లాంటి వాళ్ళకి ఇంకెన్నో కథలు మేము ముందు తీసుకొస్తాము. మీ సపోర్ట్ కావాలి, మీడియా వాళ్ళ సపోర్ట్ కావాలి ముఖ్యంగా. సో మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి కోరుకుంటూ, ఈ ఈవెంట్ మొత్తం స్పాన్సర్ చేసిన సిద్ధు అన్నకి స్పెషల్ మెన్షన్. సిద్ధు అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాష్ఫ్లూయెన్స్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి మాతో కలిసి వర్క్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ వింగ్లో. సో కార్తిక్ అండ్ సృజన, ఆల్ ది బెస్ట్. మీరు కూడా నిస్వార్థమే, అందరూ ప్రేమ ఇట్లా కుమ్మరిచ్చిరు ఈ ప్రాజెక్ట్ మీద. మీ ప్రేమ ఈ ప్రేమ అంతా హిట్ అయ్యి అంతా రిటర్న్ బ్యాక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గట్టిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. షానిల్ గౌతమ్, జపీ తుమినాడ్, సంధ్య అరాఖేరే, ప్రకాష్ తుమినాడ్ తదితరులు కలిసి సినిమా సో ఫ్రమ్ సో మనీ హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమా కన్నడలో కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే చిత్రాన్ని ఆగస్టు 8న తెలుగులోకి డబ్ చేస్తుంది మైత్రి మూవీస్. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. So first of all, I want to take this opportunity to thank Maitri Movie Makers. So one thing they gave us was, we are a small town boys, like, you know, we are from Bangalore, we do cinema, we are indie filmmakers. So they gave hope, maybe to the entire nation, to the young filmmakers, that if you do well, there will be big people who will be supporting you and trying to grow you. And the only reason they do that is because they love cinema. Thank you so much, sir. Thank you, Shashidhar sir. Thank you, Naveen sir. Thank you so much. Without you, we wouldn't have been here. And this film is an entertainer. And when we released this film in Karnataka, the overall environment of the industry was no big film will, no small film will work. No film with a new face will work. And fortunately, this was an entertainer. This was a comedy film. And this worked wonders there. And I'm very eager to see, because every time there is a good cinema, Telugu audience were very kind to that. When Garuda Gamana released, 2 states which gave the highest support was Kerala and Telugu speaking 2 states. నేను జేపీ తుమినాడ్, ಸೊ ಫ್ರಮ್ ಸೊ ಡೈರೆಕ್ಟರ್, ಕನ್ನಡ. ಸರ್ ಪರ್లేదు ಸರ್ ಪ್ಲೀಸ್. ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಿದೆ, ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ನಮಗೆ. ಸೂಪ್ರಮ್ ಸೊ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ತುಂಬ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಜನರು ಗೆಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಇಲ್ಲೂ ಕೂಡ ಅದೇ ನಿರೀಕ್ಷೆ, ನಿಮ್ಮನ್ನು ಮನೋರಂಜನೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಅವಕಾಶ ನಮಗೂ ಸಿಕ್ಕಿದೆ. ಪ್ಲೀಸ್, ಆಗಸ್ಟ್ 8ಗೆ ಸಿನಿಮಾ ಬರ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಸಿನಿಮಾ ನೋಡಿ ನಮ್ಮನ್ನು ಹಾರೈಸಬೇಕು. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూస్తారు కదా, ఇది ఇవాల్టి మూవీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.